నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. 538 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్టు నేపాల్ పర్యాటక బోర్డు తెలిపింది. వీరిలో 85 మంది భారతీయులు ఉన్నారు. 16 మంది చైనీయులు కాగా 9 మంది దక్షిణ కొరియన్లు, 2 అమెరికన్లు, 2 రష్యన్లు, 2 ఇటాలియన్లు ఉన్నారు. బల్గేరియా, స్విట్జర్లాండ్కు చెందిన ఒక్కొక్క పర్యాటకుడిని రక్షించారు. మరో 3 జాతీయులను ఇంకా నిర్ధారించలేదు. 2 సరస్సులను పూర్తిగా ఖాళీ చేసే వరకు వరద ముప్పు కొనసాగుతుందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. సరిహద్దు పట్టణమైన తిమూరేతో పాటు సమీప ప్రాంతాల్లో కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయాలని నేపాల్ సర్కారు యోచిస్తోంది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ అడిగి తెలుసుకున్నాం. దినకర్, నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు, అలాగే గల్లంతైన వారి ఆచూకీకి సంబంధించి నేపాల్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేసింది? మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మృతి చెందిన వారి సంఖ్య ఇంకా రూఢి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పాలి. దానికన్నా ముఖ్యంగా ఇవాళ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చినటువంటి జాబితాలో దాదాపు 644 మంది గల్లంతైనారు. అంటే గల్లంతైన వారి జాబితాను పూర్తి స్థాయిలో తీసుకుంటే వారికి ఎక్కడైనా బతికే అవకాశం ఉందా అన్న దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా అటు నేపాల్ అధికారులు, టిబెట్ అధికారులు, అలాగే భారత్ కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా వారిని ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ముంపు పరివాహక ప్రాంతాల్లో ఉండి దాదాపు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని గుర్తించారు. అందులో దాదాపు 121 మందికి పైగా భారతీయుల్ని, తర్వాత మిగిలిన దేశాల వాళ్ళని కూడా గుర్తించి వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేర్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. 121 విదేశీయులు ఉన్నారు. వారిలో కూడా నేపాలీలు అధికంగా నేపాలీలు అధికంగా మిస్ అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో విదేశీ టూరిస్టులను కాపాడాలన్నటువంటి ఆలోచన మూడు దేశాల్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ సెట్ చేసుకుంది. ఇప్పటి వరకు 120 మందికి గాను దాదాపు 83 మంది విదేశీయులు, ఇందులో భారత్ వాళ్ళే ఉన్నారు. తర్వాత మిగిలినటువంటి రష్యాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఆ విదేశీయులను కూడా కాపాడినట్టు ఒక ప్రకటన అయితే స్పష్టంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఎంతమంది మిస్ అయ్యారు? ఎందుకంటే దాదాపు 1000 మంది, 1500 మందికి పైగా మిస్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 644 మంది గల్లంతైనటువంటి ఆచూకీని తెలుసుకున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడున్నారన్న దానికి సంబంధించి కూడా ఒక శవాల దిబ్బ మొత్తం అంతా కూడా రసువగది ఏరియా నుంచి మొత్తం టిబెట్, భారత్, నేపాల్ లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో ఒక శవాల దిబ్బ అయితే పూర్తిగా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి వారు అధికారులు వెతుకుతున్నారు. అయితే ఈలోగా 2వ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వస్తాయని చెప్పి స్పష్టంగా టిబెట్ కి నేపాల్ కి చైనా స్పష్టమైనటువంటి అలర్ట్ జారీ చేయడంతో ఈ యొక్క సహాయక చర్యలు నిలిచిపోవడంతో ఇంకెంతమందిని కనుక్కోవాలన్న దానికి సంబంధించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దేవి, అలాగే దినకర్, 80 మంది భారతీయుల్ని రక్షించినట్టుగా కూడా తెలుస్తోంది కదా. వీళ్లలో ఎవరైనా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? మీరు ఇందాక ఒక లిస్టు కూడా చదివారు. అంటే అది పూర్తిగా గల్లంతైనటువంటి వారి జాబితా. అందులో కాపాడినటువంటి 80 మంది ఎవరున్నారు అన్నది ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి జాబితా కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ నుంచి కూడా అందాల్సినటువంటి సమాచారం ఉంది. అయితే ఆ జాబితా నేపాల్ టూరిజం బోర్డు అధికారులు కూడా కాసేపట్లో ప్రకటిస్తారనేటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి వారు తీసుకున్నారు? ఎందుకంటే టిబెట్ ఒకవైపు, తర్వాత కొద్దిమంది నేపాల్లో కొద్దిమంది ఉన్నారు, తర్వాత భారత్, నేపాల్ కు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వీరందరినీ తీసుకొచ్చి ఎక్కడ తరలించారు, లేకపోతే ఇంకా ఇండియాకి తీసుకొచ్చారా, లేకపోతే కాట్మాండ్ తీసుకొచ్చారా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా సమాచారం పూర్తిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో దాదాపు ఇప్పటి వరకు 121 మందిని రక్షించారు. అత్యధికంగా 83 మంది భారతీయులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటి వరకు గల్లంతైనటువంటి భారతీయుల్లో 178 మందిని పూర్తిగా ప్రకటించారు. ఈ 178 మందిలో ఈ 83 మంది ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సాయంకాలం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అటు నేపాల్ ప్రభుత్వంతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా. అలాగే దినకర్, అక్కడ ఉన్నటువంటి టిబెట్ దగ్గర డ్యామ్ తెగిపోయింది. తద్వారా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తీవ్ర భయాందోళనలో ఉన్నారు. చాలా మందిని కూడా ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేస్తున్నారు. మీకు కొంత అవగాహన ఉంది? ప్రస్తుతం మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటి అక్కడ? అంటే టిబెట్ లో ఉన్నటువంటి టిబెట్
ఆ తర్వాత నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటిది అత్యధికమైనటువంటి కీలకమైనటువంటి ప్రాంతం రసువా గది విలేజ్. దాంతో పాటు దీంతో పాటు గైరాంగ్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడే వాటర్ వచ్చి ఫ్లడ్ వాటర్ వచ్చి మొత్తం అంతా కూడా లొకేట్ అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ముఖ్యంగా రసువా జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు మనం దృశ్యాలు చూస్తున్నాం. కింద లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఉన్నటువంటి దృశ్యాల్లో ఈ రోజు ఉదయం సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఆర్మీ అధికారులు పూర్తి స్థాయిలో వారిని అలర్ట్ చేయడంతో కొద్దిమంది వాహనాల్లో పారిపోతున్నారు, కొద్దిమంది బైకుల్లో పారిపోతున్నారు, మరికొద్ది మంది కాలినడకను చేరుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గంటకు పెరుగుతుందే కానీ ఎక్కడ కూడా వరద ప్రభావితం తగ్గే ప్రసక్తి అయితే లేదని చెప్పి కూడా నేపాల్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు టిబెట్, నేపాల్, చైనా ఈ మూడు బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాలు అత్యధికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి యొక్క వరద ముప్పు ప్రాంతంలో 90% పైగా నష్టం జరిగినటువంటి ప్రాంతంలో మిగిలినటువంటి వారిని కూడా కాపాడుకునే పరిస్థితిలో అక్కడ రెస్క్యూ చేస్తున్న వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఖాళీ చేసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశించారు. మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇది ఏరియల్ వ్యూ షాట్ లో తీసినటువంటి దృశ్యాలు. ఎందుకంటే గంటకు వరద యొక్క ప్రభావము రెండో ఫ్లాష్ ఫ్లడ్స్ మూలంగా అధికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో అటు చైనా కావచ్చు, టిబెట్ కావచ్చు, నేపాల్ అధికారులు కూడా ఆ యొక్క వరద ఉధృతిని అంచనా వేసేందుకు మనం చూస్తున్నటువంటి రైట్ బాక్స్ లో చూస్తున్నాం. ఇది ఇవాళ వస్తుంది, భారీగా నష్టం జరుగుతుంది అన్నటువంటి యొక్క భాష్యకోటి రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ యొక్క వరద ఉధృతి గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందన్నటువంటి అంచనా వేయడానికి అటు చైనా ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా చూస్తున్నటువంటి ఏరియల్ విజువల్స్ లో కూడా అంతే కనిపిస్తుంది. ఇది మరింత పెరిగేదే తప్ప ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదని చెప్పి చైనా పూర్తిగా అంచనా వేసి టిబెట్ ని నేపాల్ ని అలర్ట్ చేసింది. ఒకవేళ మొన్న వచ్చిన దానికన్నా 5 రెట్లు అధికంగా వస్తే మాత్రం అది భారత్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ భారత్ మీద ఎఫెక్ట్ పడితే ఏ స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? బీహార్ ఆల్రెడీ అలర్ట్ గా ఉన్నట్టుంది. పూర్తిగా అయితే ఈ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల ప్రాంతాలు నేపాల్ కి బార్డర్ లో ఉంటాయి. ఆ తర్వాత బీహార్ కి సంబంధించినటువంటి సరిహద్దు గ్రామాలు కూడా, ఎందుకంటే బీహార్ నుంచి ఒక 10 అడుగులు దాటితే ఖచ్చితంగా నేపాల్ లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రకంగా చూస్తే బీహార్ లో ఉన్నటువంటి ప్రధానంగా రామ్ఘండి అనేటువంటి ఒక గేట్ ఉంది. అక్కడ గేట్స్ కానీ తీసేస్తే ఖచ్చితంగా కూడా భారత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందన్న దానికి సంబంధించి మాత్రం పూర్తిగా పైనుంచి కిందికి వచ్చే నీటి వరద ఉధృతి ప్రవాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి బార్డర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం కింద బాక్స్ లో చూస్తున్నాం. అలాగే దినకర్, ఫైనల్ గా చెప్పండి, ఇంత ఇంటెన్సిటీ, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో నేపాల్ ప్రభుత్వం ఎందుకు భారత్ అలాగే ఇతర దేశాల సహాయాన్ని వద్దంటోంది? అంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ కాఠ్మాండులో చాలా మంది విదేశాలకు సంబంధించినటువంటి టూరిస్ట్ అంతా కూడా స్టక్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 27,000 మంది టూరిస్టులు కాఠ్మాండులో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్ని దేశాలకు సంబంధించినటువంటి యొక్క విదేశీ పర్యాటకులంతా ఉన్నటువంటి నేపథ్యంలో అటు చైనా కానీ, ఇటు టిబెట్ కానీ, ఇటు భారత్ కానీ కూడా పూర్తిగా ఇప్పటికే భారత్ ఎలాంటి భేషజాలు లేకోకుండా పూర్తిగా ఆహార పదార్థాలు కావచ్చు, తర్వాత బ్లాంకెట్స్ కూడా కావచ్చు, కొంత సాధ్యమైనటువంటి సహాయం చేసింది. కానీ మరొక వైపు ఇంకా సహాయం చేయమని చెప్పి అడుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళడానికి మార్గాలు తక్కువగా ఉన్నాయి. కేవలం ఆకాశ మార్గానికి మాత్రమే కాఠ్మాండు వెళ్ళాలి. కాఠ్మాండు నుంచి దెబ్బతిన్నటువంటి పరివాహక ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం రోడ్డు మార్గం లేనటువంటి నేపథ్యంలో కొద్దిగా స్థిమిత పడిన తర్వాత, ఎందుకంటే వచ్చే 3 నెలల పాటు కూడా సహాయక చర్యలు అవసరమైనటువంటి పరిస్థితి ఉందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో అటు చైనా కావచ్చు, ఇటు భారత్ కావచ్చు, మిగిలిన దేశాల యొక్క సహాయం తీసుకునేందుకు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే అమెరికా, గ్రేట్ బ్రిటన్, లండన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. యూకే కూడా సహాయం చేస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి సెకండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో అదంతా అంచనా వేసిన తర్వాతనే పక్క దేశాలు కూడా సహాయం చేసే అవకాశం ఉంది. ఆల్ రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.